ఇక్కడ అబ్బాయి వాళ్ళ నాన్న ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. చివరిగా ఎప్పుడు మాట్లాడారు, ఏంటి అసలు పరిస్థితి? అలానే నిన్న సాయంత్రం 4 గంటలకు ఫోన్ చేస్తే 100కి దాదాపు 7 తర్వాత అక్కడికి రెస్క్యూ టీమ్ కానీ పోలీసు వాళ్ళు కానీ రావడం జరిగింది. అటు మామనూరు పోలీస్ స్టేషన్గా లేకపోతే మిల్స్ కాలనీకా అనేది సందిగ్ధంలో పడి పోలీసులు కూడా కరెక్ట్ టయానికి రాలేదు, రెస్క్యూ టీం రాలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బంధువులు ఒక ఆరోపణ వ్యక్తం చేయడం జరుగుతుంది. అలానే బావిలో పడితే ఆ అబ్బాయి ఏదన్నా అయి ఉంటే మామూలుగా ఉండాలి, కానీ అబ్బాయి చనిపోయినప్పుడు ఈత రాకుండా చనిపోతే బ్లడ్ ఎందుకు వస్తుంది ముక్కులో నుంచి అంటూ కూడా వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఆ అబ్బాయి వాళ్ళ నాన్న మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. అంటే ఈ టైంలో ఇట్లా మాట్లాడించడం మాకు తప్పట్లేదు, కాకపోతే ఇక్కడ మీ చెల్లి ఎవరైతే ఉన్నారో తను ఒక అనుమానం వ్యక్తం చేశారు. ఈత రాకపోయి అలా పడిపోతే నార్మల్గా మనకి ఊపిరి ఆడక చనిపోతారు, కానీ బ్లడ్ ఎందుకు వస్తుంది ముక్కులో నుంచి బ్లీడింగ్ అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఒక అనుమానం వ్యక్తం చేయడం జరుగుతుంది. ఈత రాకపోయినా వెళ్ళారు, ఎవరైనా పడేసారా, ఏమన్నా అయిందా అని చెప్పేసి అసలు మీరేమనుకుంటున్నారు? పోలీసులు సహకరించారా, ఏంటి పరిస్థితి అసలు అక్కడ? వాళ్ళ ఓనర్ ఫోన్ చేశాడు 3:30-4 గంటల ప్రాంతాల్లో ఫోన్ చేసి 5:30కి అయింది ఫోన్ చేశారు. మీ అబ్బాయి చెరువు బైక్ అంటే గాడుకుంటే మీ దగ్గర డ్యూటీకి వచ్చినా అని నేను చెప్పాను మేడం. పోయి లోపల ఆల్రెడీ బయలో పడ్డాడు. ఎట్లా పడ్డాడు? మీ దగ్గర డ్యూటీకి వచ్చిండు. నెక్స్ట్ ప్రతి సండే వాళ్ళ ఇంటి దగ్గరనే తింటాడు, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాడు. మరి ఏమైనా అమ్మాయి విషయంలో ఇట్లా ఏమైనా అనుమా ప్రస్తావన వచ్చి నాకు డౌట్ వస్తుంది మేడం. మరి వీళ్ళు వేరే పిల్లలు ముగ్గురు ఉన్నారట, ముగ్గురు బయట పడితే వీళ్ళు కూడా లోపల పోవడం కారణం ఏంది వాళ్ళకి తెలియదా? వాళ్ళు బీటెక్ అన్ని చేసి చదువుకొని ఉన్న అబ్బాయిలు, పక్కనే రోడ్డు ఉన్నది, వాళ్ళని పిలిచి మరి వాళ్ళని పిలిచారంటే వచ్చి ఆపద ఆదుకున్నారు కదా. కాలేజీ ఉంది, కాలేజీలో పనిచేసే లేబర్ ఉన్నది, ఇవ్వాలి. వీళ్ళంటే మళ్ళీ ఉరుసుకుంటే 3 కిలోమీటర్ల దూరం పోయి తీసుకొచ్చి వీడు లోపల పోయి చనిపోయింది. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి నిలబడ్డా కానీ వెహికల్స్ ఉరుసుకుంటే అంటే ఎప్పటికీ ట్రాఫిక్ ఉంటుంది, అంత రన్నింగ్ రోడ్ హైవే, అక్కడ దాకా ఉరకాల్సిన అవసరం లేదు. ఒక వెహికల్ నాపే ఎవరన్నా ఉంటాయి, వీళ్ళ మీద నాకు అనుమానం ఉన్నది. ముగ్గురు ఉంటే స్నేహితులు అంటే ముగ్గురు వెళ్ళారా? ఇతను ముగ్గురు వీళ్ళు ఇతను కావాలి, ముగ్గురు వెళ్ళారు. అంటే చెట్టుకి అంటే మీ చేతికి అందొచ్చిన కొడుకు చెట్టు అంత ఎదిగిండు అంటే మీ ఆరోగ్యం బాగాలేక మీరే మొన్న దాకా ఇబ్బంది పడ్డారని చెప్పి మీ చెల్లెలు చెప్తున్నారు. ఇవాళ మీ అబ్బాయి ఇట్లా అయిపోవడం అసలు చాలా బాధాకరంగా ఉన్నాం మేడం. వాడిని మళ్ళీ గులాబీ పూల పెట్టుకొని చదువుకుని నేను ఆటో డ్రైవర్ అయినా కూడా వాడిని కొట్టలేదు, తిట్టలేదు. వాడిని చదువుకున్నా. మొన్న 7th 10th ఎగ్జామ్ కూడా రాసిండు, మంచి బందోబస్తుకున్నాడు. ఓకే డాడీ అన్నాడు, ఓకే డ్రెస్ కొని ఇచ్చినా మంచిగా ఉన్నాడు, మంచిగా చేసిండు. కానీ వీళ్ళు అలా పడ్డాక వెంటనే వీళ్ళు బాయి కాడికి పోయి ఉరుసుకుంటే 3 కిలోమీటర్లు పోయి రావడం కారణం అలా నాకు డౌట్ వస్తుంది. మీరు పడ్డాక మీరు మొత్తుకుంటే అబ్బాయిలు ఏం చెప్తున్నారు వాళ్ళ స్నేహితులు? అసలు మాట్లాడారా వాళ్ళతో? వీళ్ళు భయపడంటే ఉరుసుకుంటే 3 కిలోమీటర్ల దూరం పోయచ్చున్నాను. ఈ లోపు ఇక్కడ హైవే ఆపిందంటే 1 నిమిషాలు అయిపోయే కదా, వెళ్ళనే కాపాడు. వీళ్ళు చెప్పలేకుండా అనవసరంగా పోయి గురుసుకుంట కాడ పోయితే 3 కిలోమీటర్లు పోయాక 6 కిలోమీటర్లు వాడు ఆల్రెడీ తాగి నీళ్ళు తాగి ముక్కుల ముసమరగా చనిపోయి. మీకైతే అనుమానం ఉంది? అనుమానం వాళ్ళ ముగ్గురు మీద అనుమానం ఉన్నది నాకు. పోలీసులే చెప్పారా ఇది ఈ మాట? పోలీసులు కాదు, వాళ్ళ ఓనర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, మీ అబ్బాయి బైక్ ఎందుకు డ్యూటీకి వచ్చింది కదా మా అబ్బాయి. నేను 1 గంట ఫోన్ చేస్తే అది తిన్నానే అన్నాడు, వస్తానన్నా తిన్నా అన్నాడు. నెక్స్ట్ ఫోన్ చేసి మళ్ళీ 5:30 ఫోన్ చేసి మీ అబ్బాయి బైక్ అన్నా అని చెప్తాను. అది పద్ధతి కాదు. మరి ఎట్లా ఉంటాడు బైక్ అని ఎందుకు చెప్పినా, నేను భిక్ష వేయనా అని చెప్పాను. అది పద్ధతి కాదు, నీ డ్యూటీలో ఉన్నాడు ఆల్రెడీ, నువ్వు ఎట్లా వదిలిపెడతావని. నువ్వు భిక్ష వేసిన స్వామి తెలియదు అని చెప్పి ఆ స్వామి అన్నాడు. అది కాదు. పోలీసులతో మాట్లాడారా? అంటే వాళ్ళకి చెప్పారా ఈ అనుమానం? మామూలుగా పోలీసు వచ్చారు, వాళ్ళు చూసిళ్ళు వెళ్ళిపోయారు, ఫైరింగ్ సెంటర్ తెచ్చిళ్ళు. రేపు పొద్దున అయితే ఇప్పుడు కాదు, అలా ముళ్ళ మాత్రం కాదు వెళ్ళిపోయారు. మళ్ళీ పొద్దున ఇప్పుడు తీసిళ్ళు మేడం. ఓకే అసలు సహకరించారండి అక్కడ? అక్కడ ఏమున్నది, నైట్ అంతా మేము అన్నీ ఉన్నాం, జర్నీ ఆ నైట్ మొత్తం అన్నీ చేసినాం. మీరు అక్కడే ఉన్నారు? అన్నీ నైట్ అంతా అన్న. నా కొడుకు అంటే ఎక్కువ మేడం, 10 కోట్లు ఇచ్చినా తక్కువ, అది 10 కోట్లు ఇచ్చినా తక్కువనే. అది ఇది పరిస్థితి. రాత్రంతా కూడా బావి దగ్గరే ఉండి కాపలా కాసి తెల్లారిన తర్వాత తన కొడుకు బాడీని ఇక్కడ మార్చరీ దగ్గరికి తీసుకురావడం జరిగింది. వీళ్ళ బాధ ఎవరు కూడా తీర్చలేనిది. కనీసం ఆ తల్లిదండ్రులకి చెప్పి ఎటన్నా వెళ్తారు పిల్లలు, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నారు. అసలు అబ్బాయి డ్యూటీలో ఉన్న అబ్బాయి బావి దగ్గరికి ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? వెళ్ళిన అబ్బాయి 4 వెళ్తే 3 మంచిగా ఉండి నా కొడుకు ఎందుకు చనిపోయిండు? చనిపోయిన అబ్బాయికి ముక్కులో నుంచి బ్లడ్ ఎందుకు వస్తుంది? ఇలా ఎన్నో 1,00,000 క్వశ్చన్లు వాళ్ళ మైండ్లో రన్ అవుతున్నాయి. అసలు నిజానికి కూడా వాళ్ళు అక్కడ నుంచి ఎందుకు వెళ్ళారు? 4 కలిసి వెళ్ళినటువంటి దాంట్లో అబ్బాయి ఒకడు పడిపోయి అట్లా అవ్వడం, ఆ 3 స్నేహితులు కూడా ఇక్కడ నుంచి ఉరుసుగుట్ట వరకు ఊరికి వెళ్ళడం, అంటే మెయిన్ హైవే, రన్నింగ్ హైవే, అక్కడ ఆపి వెహికల్స్ వాళ్ళని ఎవరన్నా తీసుకెళ్ళినా అయిపోతుంది. అలాంటిది వాళ్ళు ఉరుసుగుట్ట దాకా ఎందుకు వెళ్ళాలి? కనీసం కాలేజీ వెనకాల ఉన్నటువంటి ఎవరో ఒకరిని తీసుకురావచ్చు కదా. ఇంత జరిగింది, అసలు ఇదంతా కూడా నాకు అనుమానంగా ఉందంటూ కూడా వాళ్ళ తండ్రి ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది. పోలీసుల విచారణలో అయితే పూర్తిగా తెలియాలి. అలానే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే కానీ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు అయితే బయటపడే అవకాశం లేదు. అలానే పోలీసులు కూడా విచారణ గట్టిగా జరిపి వీళ్ళకి న్యాయం చేయాలంటూ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.